హలో ఆల్, వెల్కమ్ టు హరిలో రంగహరి. చాలా రోజులు అయింది కదా మన ఛానల్లో కుకింగ్ బ్లాగ్ చేసి. అందుకని దివాళీ స్పెషల్ కజ్జికాయలు మేము ఇంట్లో ఎలా చేసుకున్నామో చూడండి, విత్ 2 లిటిల్ చెఫ్స్. ఈ స్వీట్కి ఏమేం కావాలో ఫస్ట్ చూద్దాము. మైదా పిండి నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ మైదా తీసుకున్నాను. మీరు ఇంకా దానికి హెల్దీ వర్షన్ కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫిల్లింగ్కి ఏమేమి తీసుకోవాలో చూద్దాము. బొంబాయి రవ్వ, షుగర్, బెల్లం పొడి, పల్లి పొడి, నువ్వుల పొడి, ఇంకా ఇవన్నీ పొడులు కొంచెం నేను డ్రై రోస్ట్ చేసుకొని తర్వాత కచ్చాపచ్చగా పొడి చేసుకున్నాను. ఇట్లా కోర్స్గా మనం బ్లెండ్ చేసుకుంటే అక్కడక్కడ తగులుతూ ఉంటాయి పీసెస్. ఇంకొంచెం ఎక్స్ట్రా క్రంచ్ కోసం నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను. కొబ్బరి పౌడర్, ఇలాచీ పౌడర్. హోల్ ఇలాచీస్ దంచి వేసే బదులు ఇట్లా పౌడర్ చేసేసుకుంటే కిడ్స్ కూడా ఈజీగా తింటారు. సో ఇట్లాగా అన్నీ ముందుగా పౌడర్ చేసి రెడీ చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. వీటన్నిటితో పాటు మనకి హెల్ప్ చేయడానికి ఇక్కడికి 2 లిటిల్ చెఫ్స్ వచ్చేస్తున్నారు. ఇట్లాంటి ప్రొఫెషనల్ చెఫ్స్ లేకుండా ఇట్లాంటి పెద్ద పెద్ద వంటలు చేయడం చాలా కష్టం. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. కజ్జికాయలు గుల్లగా రావాలి అంటే మనం వేడి చేసుకున్న నూనె కానీ నెయ్యి కానీ పిండిలోకి ముందుగా కలుపుకుంటే మనకి కొంచెం కజ్జికాయలు టేస్టీగా వస్తాయి. మీకు హల్వా పూరి చేసేటప్పుడు కూడా నేను ఈ టిప్ చెప్పాను. దిస్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ టిప్. పిండిలోకి ఇట్లా వేడి వేడి నూనె వేసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా కలపాలి, లేదంటే ఇలా అయితే మనం కూడా పక్కకెళ్ళి ఊదుకోవాలి. ఇప్పుడైతే నేను మిక్చర్కి కావాల్సినవన్నీ తీసుకున్నా కదా, అవన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. సో దట్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అవన్నీ. ఇప్పుడు ముందు తీసుకున్న అన్ని పొడుల్ని ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నాము ఫిల్లింగ్ చేసుకోవడానికి. దీంట్లోకి నేను కొంచెం ఒక 1 స్పూన్ గీ కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం బైండింగ్ కోసం. ఫిల్లింగ్ అంతా మిక్స్ అయిపోయింది. వెల్కమ్ బ్యాక్. చూస్తున్నారు కదా పిండి వంటల సెటప్. పిండి వంటలు చేసేటప్పుడు ఇట్లాంటి సెటప్ అయితే సూట్ అవుతుంది అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మా ఇద్దరు కరణ్, అర్జున్ నాకు హెల్ప్ చేయడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. కజ్జికాయలకి కావాల్సిన మిక్చర్ రెడీ చేసుకున్నాం కదా లోపల ఫిల్లింగ్కి. ఇప్పుడు కజ్జికాయలు లోపల ఫిల్లింగ్ రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు అవుటర్ లేయర్ కోసం మనం మైదా పిండిని ఇందాక నూనె వేసుకొని కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్లోగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఓకే, ఇది నువ్వు చేస్తావా? ఎవరు చేస్తారు? మీ కిడ్స్ కూడా ఇట్లా చేస్తానని వస్తే చేయించినట్టే చేయించి వాళ్ళని సైడ్కి పంపించేయాలి. ఇప్పుడు పిండిని అంతా కలుపుకున్న తర్వాత ఇలా ఉండలు చేసి పెట్టుకొని కజ్జికాయలు ఈజీగా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఇట్లాగా మన ఇంట్లో పూరి ప్రెషర్ ఉంటుంది కదా, అది తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసి ఒక్కొక్క ఉండ పెట్టుకొని పూరిలా ప్రెస్ చేసుకోవాలి. ఆ ప్రెస్ అయిన పూరి షేప్ని కజ్జికాయ మౌల్డ్స్ దొరుకుతాయి మనకి. చేత్తో కూడా ఈజీగా చేసుకోవచ్చు, బట్ ఆ మౌల్డ్స్తో చేసుకుంటే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఇది మా అమ్మమ్మ కొనిచ్చింది నాకు. సో ఇప్పుడే దీన్ని ఓపెనింగ్ చేస్తున్నా. ఇప్పుడు మనం పూరీలా ఒత్తుకున్నాక మౌల్డ్కి కొంచెం ఆయిల్ రాసుకొని ఈ పూరీని దాంట్లో పెట్టుకొని దాంట్లోకి ఫిల్లింగ్ చేసుకోవాలి. ఫిల్లింగ్ కొంచెం ఎక్కువగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఎండ్స్కి కొంచెం వాటర్ అద్దుకొని ప్రెస్ చేసుకోండి, అప్పుడు బయటకి స్టఫ్ వచ్చి చిందదు. దట్స్ ఇట్. కజ్జికాయ అయితే పర్ఫెక్ట్ షేప్లో వచ్చింది. దీని క్లోజ్ లుక్ మీకు చూపిస్తాను చూడండి.
ఇప్పుడు అన్నీ ఇట్లాగా రెడీ చేసేసుకున్న తర్వాత ఆయిల్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేశాను, సైమల్టేనియస్గా 2 అయిపోతాయని. కజ్జికాయలు అన్నీ రెడీ అయిపోయినాయి, ఆయిల్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు నేను ఫ్రై చేసుకుంటున్నాను. మనం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మా దివాళీ స్వీట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like it and share it with your friends. Thanks for watching this video.